ఆలు తోటకూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు తోటకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మాధవి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేయాలి. ఓకే. సో ఇది మనకి ఎట్లా కొంచెం ఇట్లా గ్రేవీ కర్రీ లాగా వస్తుందా, లేకపోతే ముద్ద కూర లాగా ఉంటుందా? కాస్త ముద్ద కూర లాగానే ఉంటుందండి. ముద్ద కూర. ఓకే. కాస్త పోపు దినుసులు, ఆనియన్. సో బంగాళదుంప ముందే ఉడికించి పెట్టేసుకోవాలా దీనికి? అవునండి. బంగాళదుంప ఆకుకూర అంటే ఎక్కువ కొత్తిమీర పుదీనా ఇట్లాంటివే వేస్తూ ఉంటారు కదా, అంటే లైక్ పేస్ట్ లాగా, అది కూడా ఫ్రైస్లో. ఈ ఆకుకూరతో బాగుంది, అంటే తోటకూర పాలకూర ఇలాంటి వాటితో యూజువల్గా చేయరు కదా, కొంచెం డిఫరెంట్గా. ఇలా మీరే ట్రై చేస్తారా, ఎక్కడైనా చూసారా ఈ కాంబినేషన్? తెలుగు రుచి ప్రోగ్రామ్ చూస్తుంటానండి, దాని ద్వారా ఎక్కువ నేర్చుకున్నాను వెరైటీస్ ఎలా చేయాలి అని. ఓకే. సో అయితే ఈ వెరైటీ మీరే ట్రై చేశారా? నేనే తయారు చేశాను వెరైటీ. ఓకే. వేగాక పచ్చిమిర్చి. పిల్లలు ఉన్నారా అండి మీకు? 2 బాబులు ఉన్నారండి. స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారండి. ఓకే. ఏం క్లాస్లో? పెద్ద బాబు వచ్చి ఇంటర్ 2nd ఇయర్, చిన్న బాబు 8th క్లాస్. అంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? చిన్న చిన్న పిల్లలేమో అనుకున్నాను, 2-3 క్లాసుల్లో అలాగా. ఓకే. ఎగ్జామ్స్ అయిపోయినాయండి, బాబులు ఇద్దరు ఎగ్జామ్స్ అయిపోయినాయి? ఇద్దరివి అయిపోయాయి, హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్, సూపర్. సో రిజల్ట్స్ వచ్చే వరకు ఫ్రీ అన్నమాట? ఫ్రీ. ఓకే. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్ద బాబు నిరంజన్, చిన్న బాబు వరుణ్ తేజ్. నిరంజన్, వరుణ్ తేజ్. ఓహో. కరివేపాకు. మరి ఇప్పుడు హాలిడేస్లో ఇంట్లో ఉన్నారు కదా, అవి చేసి పెట్టండి ఇవి చేసి పెట్టండి అని అడుగుతున్నారా మిమ్మల్ని? పెద్ద బాబు అయితే వంట నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడండి. ఆహా. ఓకే. తనకి నచ్చినవన్నీ తనే చేసేసుకొని తిందామని చేసేసుకుంటారండి. నేర్పించి మమ్మీ అని డైలీ అడుగుతున్నాడు. సమ్మర్లో చిన్న బాబుకి కూడా కంప్లీట్గా నేర్పియాలంట. ఆహా. అల్లం వెల్లుల్లి పేస్ట్. సూపర్. మా అబ్బాయికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. ఫస్ట్ చికెన్ కర్రీ నేర్పించాను, నెక్స్ట్ ఫ్రై చేయడం ఎలా నేర్పించాను. ఓహో. అయితే ఈసారి నుంచి ఎప్పుడైనా ఇలా హాలిడేస్లో చికెన్ కర్రీ తినాలంటే మీ అబ్బాయి చేసేస్తాడు అనమాట? ఆల్రెడీ చేశాడండి, ఒకరోజు చేసేసాడా? చేశాడు. పెద్ద బాబుకి చాలా ఇంట్రెస్ట్. ఈ చిన్న అబ్బాయి కూడా ఇంకా అన్నయ్యని చూసి నేను చేస్తా అంటున్నాడు. బాగుంది. మీకు ఆడపిల్లలు అయిపోయినా చక్కగా మగపిల్లలు ఇద్దరే వంట చేసేస్తున్నారు. సూపర్. కాస్త పసుపు వేసుకున్నాం. ఓకే. సో మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? 18 ఇయర్స్ అవుతుందండి. 18 ఇయర్స్. ఓ సూపర్. సో ఇద్దరు హైదరాబాదేనా అండి, లేకపోతే వేరే ప్లేస్? ఇట్లా యాక్చువల్గా తంది వరంగల్. ఓకే. అంటే ఎల్బీ నగర్ తర్వాత హైదరాబాద్. మీరు ఎల్బీ నగర్లో. ఓకే. సో ఇప్పుడు జాబ్ కాబట్టి ఇంకా చందానగర్లో ఇక్కడ సెటిల్ అయిపోయినాం, ఇక్కడే ఉన్నాం. ఓ సూపర్. సో నెక్స్ట్ ఏం వేద్దాం మాధవి గారు? తోటకూర. సో ఇది తోటకూర కాంబినేషన్లోనే బాగుంటుందా, లేకపోతే వేరే ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చు? అంటే మెంతి కూడా వాడతారు కదా, ఆలు ఇంకా చాలా వరకు అయితే పొటాటో మెంతి చాలా బాగుంటుంది. బట్ అదే కొంచెం మెంతి కూర తప్పితే ఇంక ఇట్లాంటివి ఎక్కువ వాడరు కదా ఎవరు. కాబట్టి తోటకూరలకు మన హెల్త్కి చాలా మంచిది కదండి. డైలీ 1 కప్పు కంపల్సరీ తోటకూర కర్రీ తీసుకోవాలి. సో మీరు అలా రెగ్యులర్గా వాడుతుంటారు ఆకుకూరలు అయితే మీ వంటల్లో? వాడతానండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నామండి. ఓకే. సో మీకు ముందు నుంచి మీకు కూడా వంటలు అంటే ఇష్టం అండి, లేకపోతే పెళ్ళయ్యాకే ఇష్టం పెరిగిందా వంటల మీద? పెళ్ళికి ముందు ఏవి రావండి, పెళ్ళైన తర్వాత టమాటా కూడా వేద్దాం. సో 18 ఇయర్స్లో ఫుల్ వంటలు నేర్చేసుకున్నారనమాట. అది వరకు అయితే కొంచెం లిమిటెడ్గా ఉండేవి కదా. అవును. అంటే బంగాళదుంప అనగానే ఒకటే కూరలాగా, మునక్కాడ అంటే ఒకటి అట్లాగా. బట్ ఇప్పుడు చాలా చాలా వంటలు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఇలా టీవీల్లో నెట్లో అలా చూస్తూ చాలా హెల్త్ ఇంపార్టెంట్ కదండి, అందుకని ప్రతిదీ ఏదైతే బాగుంటుంది మనకి, ఏది తింటే ఆరోగ్యంగా ఉంటాం, అది మెయిన్గా చూస్తున్నారు. అందుకని కాస్త మూత పెట్టేద్దాం.
సో ఇది కొంచెం మెత్తపడితే అప్పుడు బంగాళదుంప బంగాళదుంప యాడ్ చేద్దాం. ఓకే, వెయిట్ చేద్దాం. మరి మీరు కూడా ఇలాగే జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. చూద్దామండి ఒకసారి. చూద్దామండి. ఓకేనా, ఇంకొంచెం అవ్వాలి. కొంచెం వేయాలండి. పొటాటో వేద్దాం. సో ఆల్రెడీ ఉడికించే బాయిల్డ్ అయిన పొటాటో చాలా త్వరగా అయిపోతుంది. ఈ బంగాళదుంప ఒకటి ఉడికించి పెట్టుకుంటే మనకి మిగతా ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుంది. ఇది దేంట్లోకి బాగుంటుంది కాంబినేషన్ మనం తినడానికి? అన్నంలోకా లేకపోతే ఇట్లా చపాతీ లాంటి వాటిలోకా? చపాతీకి బాగుంటుందండి. రైస్ కూడా తీసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ చపాతీ ఇష్టపడతారు కదా. అదే మనం అంటే ఎక్కువ ఈ బంగాళదుంప కూర కూడా ఇలా పూరీల్లోకి చపాతీలోకి ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. చపాతీ రోల్ చేసి మధ్యలో పెట్టేసిన డైరెక్ట్ తినేస్తాం. హ్యాపీగా అట్లా రోల్ చేసి ఇచ్చేయచ్చు. కారం వేసిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సాల్ట్. ఫస్ట్ ధనియా పొడి, జీరా పౌడర్, వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలి దీంట్లో? కొద్దిగా యాడ్ చేద్దామండి మాడిపోకుండా. పెట్టేసి సో వెయిట్ చేద్దాం. చూద్దామా? చూద్దామండి. టమాటా వేగింది, పొటాటో కూడా మగ్గింది. ఓకే, లాస్ట్లో మనం కొత్తిమీర వేసి దింపేది. ఓకే, ఆఫ్ చేసేను. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. రెడీ అండి, తోటకూర ఆలు రెడీ. ఓకే, సో మరి ఆలు తోటకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు తోటకూర తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగిన తోటకూర, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు తోటకూర రెడీ.